దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పులివెందులలో జెడ్పీటీసీ బైపోల్ వాతావరణం వేడెక్కింది. వైసీపీ టీడీపీ రెండు ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఓటింగ్కు గంటల ముందు వరకు ఇరు పార్టీలు చివరి ప్రయత్నాలు కొనసాగించాయి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి స్వస్థలం కావడంతో ఇక్కడ గెలుపు వైసీపీకి ప్రతిష్ట కాగా టీడీపీకి మాత్రం సవాల్లా మారింది. ఇరువురు వ్యూహాలు మార్చుకుంటూ వర్గాల వారీగా ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. రేపు పోలింగ్ జరగనుంది. జిల్లా ఎన్నికల అధికారులు 1400 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఇటీవల జరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో అదనపు పోలీసులు కూడా మోహరించారు. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ప్రధాన పోటీదారులు. మొత్తం 10,600 ఓట్లు ఉండగా 11 మంది బరిలో ఉన్నారు. ఫలితంపై ఇరు పార్టీలకు ఆసక్తి తారాస్థాయిలో ఉంది. గెలుపు కోసం టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి చురుకుగా కదిలారు. వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, పక్క జిల్లాల నేతలు విస్తృతంగా పర్యటించారు. ఒంటిమిట్టలో పరిస్థితి కూడా అలానే ఉంది. టీడీపీ తరఫున అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ తరఫున ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 13 పంచాయతీలు, 24,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 11 మంది పోటీదారులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఈ ఇద్దరి మధ్య. ముద్దు కృష్ణారెడ్డి విజయం కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కొంతమంది మంత్రులు ఒంటిమిట్టలోనే డేరా వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, గోవిందరెడ్డి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇరు పార్టీలు చివరి గంటలో హౌస్ టు హౌస్ ప్రచారం, చిన్న చిన్న సమావేశాలు, వ్యక్తిగత సంప్రదింపులు పెంచాయి. ఓటర్లలో ప్రభావం చూపించేందుకు స్థానిక సమస్యలు, ప్రభుత్వ పనితీరు, వర్గీయ లెక్కలు అన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఫలితం కేవలం స్థానిక నాయకుల భవిష్యత్తు మాత్రమే కాకుండా రాబోయే ప్రధాన ఎన్నికలకు సంకేతం ఇవ్వగలదన్న అంచనాలతో ఇరువురు పూర్తిగా నిమగ్నమైపోయారు. ఈ ఎన్నికల ఫలితం వైసీపీకి తమ బలాన్ని మరోసారి రుజువు చేసే అవకాశం, టీడీపీకి తిరిగి బలపడే అవకాశం. పులివెందులలో వైసీపీ ఓడితే అది ప్రతిష్ట నష్టం, టీడీపీ గెలిస్తే మానసిక ఆధిపత్యం పెరుగుతుంది. ఒంటిమిట్టలో గెలుపు కూడా ఇరువురి సమాన ప్రాధాన్యం కలిగినది. ఓటర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. చాయ్ దుకాణాల దగ్గర నుంచి గ్రామ వీధుల్లో ఎన్నికల చర్చలు ఆగడం లేదు. ఎవరికి ఎంత మద్దతు ఉందో చెప్పడం కష్టం. పోలింగ్ రోజు సైలెంట్గా ఉన్న ఓటర్ల తీరు చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని మార్చేస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలో ఇంత ఉత్సాహం చాలా కాలం తర్వాత కనిపిస్తుంది. ఇరు పార్టీలు ఎటువంటి అవకాశాన్ని వదులుకోకుండా గెలుపు కోసం తుది వరకు శ్రమిస్తున్నాయి. పోలింగ్ ముగిసే వరకు పరిస్థితి ఎప్పుడూ మారే అవకాశం ఉంది. చిన్న చిన్న సమీకరణ మార్పులు కూడా తేడా చూపించగలవు. ఈ రెండు చోట్ల ఫలితం ప్రకటించే వరకు రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి పూర్తిగా ఇక్కడే నిలిచిపోనుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.